పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా కిర్లంపూడి జనసైనికులు నిరసన దీక్ష. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యధిక భక్తులు ఉన్నటువంటి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని గత ప్రభుత్వం కల్తీ చేశారనే విషయానికి బయటపడిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను రాష్ట్ర శ్రేయస్సు కొరకు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రారంభించిన దీక్షకు మద్దతుగా జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పిలుపు మేరకు జగ్గంపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని ప్రాయశ్చిత్త దీక్ష నిరసనలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కిర్లంపూడి గ్రామంలో అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద దీక్ష నిరసన చేపట్టి ఈ లడ్డు కల్తీకి పాల్పడిన గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలని కిర్లంపూడి జనసైనికులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఎల్లపు రాంప్రసాద్, గంధం ప్రభాకర్, చిక్కాల భగవాన్, ఎల్వివి సత్యనారాయణ, బొండా నంది బాబు, బలిజ సత్యనారాయణ, బొండా రమణ, గనిశెట్టి గంగాధర్, నాగబోయిన శివ, దూలపూడి దుర్గా, దూలపూడి వికాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రాయశ్చిత్తార్థం శ్రీరామభక్త హనుమద్దూతాయ అనుగ్రహిస్తాం హరిద్ర సూర్ణోదక ఏకవారాభిషేక వస్తువులు నిలిపోయండి స్వదేరవమాదరః తస్మా అరంగమామ ఓ యక్షయా ఇదంలాహ ఆపో జనయదాచరః సుందర విజయ శ్రీరామభక్త హనుమంతాయ నమో నమః. శంకరాత్రేమో చూడండి శ్యామ దేవహి పుంజరాయో హనుమంతాయ నమో నమః. ఆవోష్టామయ భౌష్టాన హనుమంతాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం హనుమంతాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం హనుమంతాయ నమః. ఓం హనుమదే నమః. ఓం హనుమంతాయ నమః. ప్రపంచంలోనే కాకుండా దేశంలోనే అత్యధిక భక్తులు ఉన్నటువంటి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహాప్రసాదమైన లడ్డూని గత ప్రభుత్వం హయాంలో అపవిత్రం చేశారని మనకి నిర్ధారణ కావడం జరిగింది. దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా ఆ విషయం బయటపడిన వెంటనే దానికి మొత్తం రాష్ట్ర ప్రజలు ఎవరు చేసినా సరే ప్రాయశ్చిత్తం అనేది అందరికీ వర్తిస్తుందనేసి పవన్ కళ్యాణ్ గారు దాన్ని తీసుకొని ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా జగ్గంపేట నియోజకవర్గంలో తుమ్మలపల్లి రమేష్ గారి ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా దీక్ష నిరసనలో తెలుపుతూ ఆయనకు మద్దతుగా నిలవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కిర్లంపూడి జనసైనికుల ఆధ్వర్యంలో తుమ్మలపల్లి రమేష్ గారి ఆదేశాల మేరకు కిర్లంపూడి అభయ ఆంజనేయ స్వామి గుళ్ళో ఈరోజు పూజలు నిర్వహించి ఈ రోజు నుంచి 10 రోజుల వరకు కూడా ప్రతిరోజు ప్రతి గుళ్ళో కూడా ఈ దీక్షా నిరసనలో చేపడతామనేసి మీడియా ముఖంగా తెలియజేసుకున్నాం. అదేవిధంగా కిర్లంపూడి జనసైనికుల తరపు నుంచి ఈ రాష్ట్ర గత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ దీంట్లో నిర్ధారణ తేలిన తర్వాత అతను అరెస్ట్ చేయవలసిందిగా మా జగ్గంపేట నియోజకవర్గం జనసేన శ్రేణుల తరఫున మరియు మా కిర్లంపూడి మండల జనసేన తరఫున అలాగే కిర్లంపూడి జనసేన పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఇలాంటి వాళ్ళకి తప్పనిసరిగా శిక్ష పడాలని కోరుకుంటూ జనసేన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి సహకరించిన మా జనసైనికులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై జనసేన.